తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. ప్రణీత్ రావు కేసులో తెరపైకి మరికొందరి పేర్లు. ఓ మీడియా సంస్థ నిర్వాహకుడి ఇంట్లో సోదాలకు వెళ్లారు పోలీసులు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 78లోని శ్రవణ్ రావు ఇంటికి పోలీస్ బృందం వెళ్లింది. శ్రవణ్ రావు ఈ నెల 9నే విదేశాలకు వెళ్లినట్లుగా గుర్తించారు. ప్రణీత్ కు శ్రవణ్ కు మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్లు లభ్యమయ్యాయి. ప్రణీత్ వాంగ్మూలం ఆధారంగా శ్రవణ్ రావును విచారించే దిశగా పోలీసులు వెళ్తున్నారు. ఇక మరో విశ్రాంత అధికారి సైతం విదేశాలకు పరారైనట్టుగా తెలుస్తోంది. నాగోల్ వంతెన కింద మూసీ నదిలో 6 హార్డ్ డిస్క్లు శకలాలు స్వాధీనం చేసుకున్నారు. డేటా రెప్లికేషన్ పై దర్యాప్తు బృందం దృష్టి సారించింది. 2 విశ్రాంత ఉన్నతాధికారులు, మరో 2 అదనపు ఎస్పీల పాత్రపై ఆరా తీస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావుకు నేడు చివరి రోజు కస్టడీ. గత 6 రోజులుగా బంజారాహిల్స్ పిఎస్లో విచారిస్తున్నారు పోలీసు ఉన్నతాధికారులు. ప్రణీత్ రావు నుండి కీలక సమాచారం రాబట్టారు అధికారులు. వికారాబాద్ అడవుల్లో పడేసిన హార్డ్ డిస్క్ల కోసం ఇంకా వేట కొనసాగుతోంది. ఎస్ఐబిలో ప్రణీత్ రావుతో కలిసి సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు పోలీసులు. నేడు 7వ రోజు విచారణ పూర్తి కాగానే కోర్టుకి తరలించనున్నారు. ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరుగుతోంది. మాజీ పోలీసు అధికారుల ఇళ్లలో కూడా పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు నివాసంతో పాటు పలువురు ఇళ్లలో సోదాలు నిర్వహించారు పోలీసులు. హైదరాబాద్ సిటీ మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు ఇంట్లో కూడా తనిఖీలు చేపట్టారు. ఏకకాలంలో 10 చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నారు పంజాగుట్ట పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. చెప్పండి కృష్ణ.
గిరిజ ఏదైతే ఆ 7 రోజుల కస్టడీ నేటితో ప్రణీతరావు ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారానికి సంబంధించి కస్టడీ ముగుస్తుంది. ఈ నేపథ్యంలోనే మరి కాసేపట్లో ఆయన వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత తిరిగి కోర్టులో హాజరుపరచడం, అక్కడి నుంచి జంజల్గూడ జైలుకు తరలిస్తారు. అయితే 6 రోజుల కస్టడీలో ప్రణీతరావు చాలా కీలకమైన విషయాలు బయటపెట్టారు. ఇప్పటికే ఈ నాగోల్ మూసీ నదిలో పడేసిన 4 హార్డ్ డిస్కులకు సంబంధించిన శకలాలు సేకరించి వాటిని ల్యాబ్ కూడా పంపించడం జరిగింది. ఇక వికారాబాద్ అడవుల్లో ఏదైతే హార్డ్ డిస్కులు పడేశానని చెప్తున్నాడో వాటి కోసం ఇంకా పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. ఇదే కాకుండా ఈ ఫోన్ ట్యాప్ వ్యవహారానికి సంబంధించి ఆయనకు సహకరించిన ఈ ఏదైతే ఒక మీడియా సంస్థకు సంబంధించిన ఎండి శ్రవణ్ కుమార్ తో పాటు అనేక మంది మాజీ పోలీసు అధికారుల ఇళ్లలో కూడా ఏకకాలంలో హైదరాబాద్ లో సోదాలు నిర్వహించడం జరుగుతుంది. ఇటు శ్రవణ్ ఇంటిపైన నిన్న రాత్రి దాడి చేసిన పోలీసులు ఆయన ఇంట్లో సోదాలు చేశారు. అయితే శ్రవణ్ అప్పటికే ఎప్పుడైతే ప్రణీత్ రావు కేసు బయటపడిందో అప్పుడే లండన్ పారిపోయినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. అలాగే ఈ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఎవరైతే ఐజీ ప్రభాకర్ రావు ఉన్నారో ఆయన ఇంటితో పాటు టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేసిన రాధాకృష్ణ, అలాగే వరంగల్ ప్రాంతంలో కూడా కొంతమందికి సంబంధించిన పోలీస్ అధికారి ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ఇటు ప్రణీతరావు కస్టడీ ముగిసిన తర్వాత ఇప్పటికే పరారీలో ఉన్న వారందరి కోసం పోలీసులు గాలించడం జరుగుతోంది. ఈ మాజీ పోలీసు బాసులు కూడా ఇప్పటి కొంతమంది లండన్ లో తలదాచుకున్నట్టుగా తెలుసుకున్న తర్వాత వారికి లుకౌట్ నోటీస్ ఇచ్చేందుకు కూడా పోలీసులు రంగం సిద్ధమైనారు. ఇక అడవిలో ఏదైతే వికారాబాద్ అడవిలో పడేసిన ఈ హార్డ్ డిస్కులు కనుక దొరికితే ఖచ్చితంగా ఇంకా కీలకమైన సమాచారం లభించే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు. ప్రణీతరావు ఇచ్చిన ఈ 6 రోజుల కస్టడీలో స్టేట్మెంట్ పైన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేయడం జరిగింది. శిరీష, పలువురిళ్లలో సోదాలు నిర్వహించినట్టుగా తెలుస్తుంది. ఈ సోదాలో ప్రణీతరావుకు సంబంధించి ఏవైనా ఆధారాలు తీసుకున్నట్టుగా తెలుస్తుందా? శిరీష, ఈ కేసులో ప్రణీతరావు వ్యవహారానికి సంబంధించి ఎవరైతే కీలకమైన ఆ విషయాల కోసం అంటే ఆయన 6 రోజుల కస్టడీలో అనేక సమాచారం బయటపెట్టాడు. ఈ అధికారుల పాత్ర ఏంటనే విషయాన్ని కూడా స్పష్టంగా ఆయన చెప్పడం కూడా జరిగింది. సో ఈ రోజు కస్టడీ వ్యవహారానికి సంబంధించి పూర్తయిన తర్వాత కోర్టులో హాజరుపరిచే ముందు ప్రణీతరావు 6 రోజుల కస్టడీలో ఎలాంటి వివరాలు వెల్లడించాడు అన్న విషయం పైన పోలీసులు దానిపైన ఒక రిపోర్ట్ ని కోర్టుకు నివేదిక సమర్పించే అవకాశం కూడా ఉంటుంది. ఈ ఎవరైతే ఈ ఇంటెలిజెన్స్ మాజీ ఈ చీఫ్ ప్రభాకర్ రావుని ఆ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ కానీ అలాగే ఈ ఒక మీడియా సంస్థకు సంబంధించిన అధినేత శ్రవణ ఇంట్లో కానీ వీరింట్లో ఆధారాల వ్యవహారానికి సంబంధించి ఎలా ఉన్నా కూడా వీరందరూ కూడా ప్రణీతరావుతో కలిసి ఈ ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడమే కాకుండా అప్పటి ప్రభుత్వాన్ని నుంచి పెద్ద మొత్తంలోనే డబ్బులు వీరంతా కూడా తీసుకొని ఆ తర్వాత గిఫ్ట్ రూపంలో తీసుకొని విదేశాల్లో పెట్టుబడులు పెట్టి పెద్ద ఎత్తున అక్కడ ఆస్తులు కూడా పెట్టారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ ప్రణీతరావు ఈ విషయాన్ని కూడా పోలీసుల విచారణలో వెల్లడించడం కూడా జరిగింది. ప్రణీతరావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే ఈ మాజీ పోలీసు అధికారుల ఇళ్లలో కూడా అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం వారంతా కూడా పరారీలో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. వారిని కూడా వీలైనంత త్వరలో కస్టడీలోకి తీసుకోవాలంటే అరెస్ట్ చేసేందుకు పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక బృందాలను కూడా రంగంలోకి దింపారు. శిరీష, ఓకే కృష్ణ, థ్యాంక్ యూ. మాట్లాడొద్దు.